నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు మహారాష్ట్ర కర్ణాటక కేరళతో పాటు ఆంధ్ర తెలంగాణకు భారీ వర్ష సూచన కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పిన ఖుష్బూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిక రేపు ఎల్లుండి జరగబోయే శాసనసభ ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్ పోచారం సభ లోపల శానిటైజేషన్ చేయాలని శాసన మండలి కార్యదర్శికి ఆదేశాలు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం 14న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు అబద్ధాలని నిజామాబాద్ ఎన్నికల్లో తేలిందన్న మంత్రి హరీష్ రావు దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే పునరావృతమవుతుందని వెల్లడి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఎగువన మహారాష్ట్ర కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నదులు పొంగి పొర్లుతున్నాయి. మహారాష్ట్ర కర్ణాటక కేరళ ఇప్పటికే భారీ వర్షాలకు నానుతున్నాయి. ఆయా రాష్ట్రాలలో ఎక్కడికక్కడ వాగులు వంకలు నదులు పొంగి పొర్లుతున్నాయి. ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే ఉంది. కాగా ఆ 3 రాష్ట్రాల్లో మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ వరద ప్రభావిత ప్రాంతాలలో ఇప్పటికే రెడ్ అలర్ట్ కొనసాగుతుండగా కర్ణాటక మహారాష్ట్రను కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భారీ వర్షాలు కేరళను మరోసారి ముంచేశాయి. వాయనాడులో వరద బీభత్సానికి చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ये खंबा तो मैगत ಬ್ರದರ್ ಸರಿ ಹಾಕ್ರಿ ಒಂದ್ ನಿಮಿಷ ಕಾರ್ ರೀ ಬ್ರದರ್ ಒಂದ್ ನಿಮಿಷ ಪ್ಲೀಸ್ ಹೋತ್ ಎಲ್ಲಿ ಹೋದಿದ್ ಗೊತ್ತಿಲ್ಲ ಹೋತ್ ನಾ ಹೇಳಲ್ಲ ಕಾರ್ ಹೋದಿದ್ದ ಗ್ರೇಟ್ ಅದ ऑटोमेटिकली कार इज रिवर्स होतो टीजी गाइस होतो ए यार बिद्रो ఇక నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగిన విషయం తెలిసిందే. అందరూ అనుకున్నట్టుగానే ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తన రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్ పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నట్లు సోనియాకు రాసిన లేఖలో ఖుష్బూ పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్తో 6 ఏళ్ల అనుబంధం నటి ఖుష్బూ తెగదెంపులు చేసుకున్నట్టయింది. ఇక దక్షిణాది చిత్రసీమలో ఓ వెలిగిన ఖుష్బూ తమిళనాట అశేష అభిమానులను సంపాదించుకున్నారు. 90వ దశకంలో తమిళ ప్రేక్షకులు ఖుష్బూకి నీరాజనాలు పట్టి ఆమెకి ఏకంగా ఆలయాన్నే కట్టారు. సుందర్ని వివాహం చేసుకున్న తర్వాత 2010లో రాజకీయాలకు ప్రవేశించారు. తొలుత డిఎంకేలో చేరిన ఖుష్బూ ఎంకే స్టాలిన్తో విభేదించి ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఇది జరిగిన దాదాపు 4 నెలల తర్వాత 2014 నవంబర్ 26న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజని కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజు ఖుష్బూ వ్యాఖ్యానించారు. అంతేకాదు లౌకికవాద పార్టీ అయిన కాంగ్రెస్లో చేరడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. She has to go and meet the president also, and thereafter she will speak to him. No, let us say a few words in Tamil for the people of Tamil Nadu. రేపు ఎల్లుండి నిర్వహించబో శాసనసభ శాసన పరిషత్తు సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. సభలో సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండే విధంగా అమర్చిన సీటింగ్ విధానం కొనసాగించాలని, శాసనసభ ప్రాంగణం సభ లోపల పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయించాలని శాసన మండలి కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులను ఆదేశించారు.
సమావేశాల బందోబస్తుపై రాష్ట్ర డీజీపీ నగర పోలీస్ కమిషనర్తో సమావేశాలలో అవసరమైన సమాచారంపై చీఫ్ సెక్రటరీతో స్పీకర్ పోచారం ఫోన్లో మాట్లాడారు. సమావేశాలకు హాజరయ్యే శాసనసభ, శాసన పరిషత్తు సభ్యులు, ఉభయ సభల సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీస్ సిబ్బందులు ఎవరికైనా అనుమానంగా ఉన్నా లేదా కరోనా లక్షణాలు కనిపించినా ఉభయ సభల ప్రాంగణాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెస్టింగ్ కేంద్రాలలో తప్పక పరీక్షలు చేయించుకోవాల్సిందిగా స్పీకర్ పోచారం, చైర్మన్ గుత్తా సూచించారు. नमस्कार कैसे నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. తొలి రౌండ్లోనే ఆమె విజయం వరించింది. మొత్తం పోలైన 823 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 728 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణకు 56, కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్ రెడ్డికి 29 ఓట్లు వచ్చాయి. 10 ఓట్లు చెల్లకుండా పోయాయి. కాంగ్రెస్ బీజేపీలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. 14వ ఎమ్మెల్సీగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత కవితకు ఎన్నికల గెలుపు ధృవీకరణ పత్రాన్ని అధికారులు అందజేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కవితకు శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు పంచుకున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి ఓటేసి గెలిపించినటువంటి ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు, చైర్మన్లకు, అదేవిధంగా కోఆర్డినేట్ చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి, మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 9 మంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు, మా ఎంపీలు ఇద్దరు జిల్లాలో ఉన్న వారు కోఆర్డినేట్ చేసి ఎన్నికనంతా కూడా చూడడం జరిగింది. వారిద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇక మెదక్ జిల్లా చేగుంట మండలం బాలాజీ గార్డెన్లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీజేపీ వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్పై అద్భుతమైన విజయం సాధించిందని, కాంగ్రెస్ బీజేపీ డిపాజిట్లు గల్లంతయ్యాయన్నారు. 2 పార్టీలు ఓట్లు కలిసినా డిపాజిట్లు రాలేదని ఎద్దేవా చేశారు. రేపు జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇదే తరహా ఫలితాలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ బీజేపీల గ్లోబల్ ప్రచారాలు, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు అబద్ధాలని, నిజామాబాద్ ఎన్నికల్లో తేలిందని, మొన్న హుజూర్ నగర్, నేడు నిజామాబాద్, రేపు దుబ్బాక, ఎల్లుండి జీహెచ్ఎంసీ ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ పార్టీదేనన్నారు. టీఆర్ఎస్ పార్టీపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం నిజామాబాద్ ఎన్నికేనని అన్నారు. 2 పార్టీల ఓట్లు కలిపితే కూడా డిపాజిట్ రాలి వాళ్ళకి.
పోనీ అది రెండు కలుపుదాం అట్లన్నా డిపాజిట్ వస్తుందా అంటే రెండు పార్టీల ఓట్లు కలిపితే కూడా నిజామాబాద్లో డిపాజిట్ రాలేదు. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వచ్చింది. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 728 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వస్తే బీజేపీ 56, కాంగ్రెస్ 29. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? విజయం అద్భుతమైన వార్ వన్ సైడ్ ఏకపక్షంగా నిజామాబాద్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మళ్ళీ నిన్నటి దాకా ఇంత మాట్లాడేది వాళ్ళు ఎలక్షన్ కమిషన్ల కంప్లైంట్లు, ఫిర్యాదులు, సోషల్ మీడియాలో విపరీత ప్రచారాలు, టీవీల ముంగట ఊకదంపుడు ఉపన్యాసాలు, ఆర్భాటాలు ఎన్ని చేయాలో అని చేసిండ్రు నిజామాబాద్లో. సేమ్ అదే పరిస్థితి హుజూర్ నగర్లో కూడా చేసిండ్రు. గవర్నమెంట్ మీద విపరీతమైనటువంటి ఆరోపణలు, బురద జల్లే కార్యక్రమాలు, నోటికి వచ్చినట్టు మాట్లాడారు. మీరు ఎన్ని చెప్పినా కూడా హుజూర్ నగర్లో కానీ నిజామాబాద్లో కానీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. ఇవాళ నిజామాబాద్ ఫలితాలే రేపు దుబ్బాకలో కూడా పునరావృతమవుతాయి. నేను కార్యకర్తల్ని, టీఆర్ఎస్ శ్రేణులని ఈ సందర్భంగా నేను కోరేది, మనం వీళ్ళు మాట్లాడేటువంటి గాయగత్తర్ను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు మన వైపు ఉన్నారు. మన హుజూర్ నగర్లో స్పష్టమైంది, ఇవాళ నిజామాబాద్ ఎన్నికల ఫలితంతో కూడా స్పష్టమైంది. మనం కార్యకర్తలం, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులం, ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తాం. ప్రజలు మన పక్షాన ఉన్నారు, మనం ప్రజల పక్షాన నిలబడతాం. అందువల్ల నేను శ్రేణుల్ని కూడా కోరేది ఏంటంటే మన పని మనం చేసుకుంటూ పోదాం. చక్కగా మనము మన ప్రచారాన్ని మనం చేసుకుంటూ పోదాం. ఇంటింటికి మన టీఆర్ఎస్ ప్రభుత్వం, మన కేసీఆర్ నాయకత్వంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల్ని వివరిస్తాం, అభివృద్ధి కార్యక్రమాల్ని వివరిస్తాం, చేసింది చెప్దాం, చేయబోయేటువంటి విషయాలు చెప్దాం. ఈ రెండు పార్టీల డిపాజిట్ గల్లంతు చేసే విధంగా కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలి. వీళ్ళు చేసే ఈ సోషల్ మీడియా ప్రచారాలు, ఈ గోబల్స్ ప్రచారాలు, ఈ ప్రెస్ మీట్లలో టీవీల ముంగట ఊకతప్పుడు ఉపన్యాసాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదే ఉపన్యాసాలు, ఇదే గోబల్స్ ప్రచారం హుజూర్ నగర్లో చేసిండ్రు, నిజామాబాద్లో చేసిండ్రు. కానీ ఫలితం మనం చూసినాం, పెద్ద మెజార్టీతో ప్రజలు టీఆర్ఎస్ వైపు నిలబడ్డారు. రేపు వీళ్ళ ఈ విపరీత చేష్టలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు కానీ, వీళ్ళు చెప్తున్నటువంటి విషయాలను ప్రజలు. నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్, ఎంపీ అరవింద్, బాపురావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయాలపై చర్చించారు. చాలా మంది గ్రామ పంచాయతీ సర్పంచ్, టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, ఎంపీపీలు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేకుంటే వాళ్ళ 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, వాళ్ళ పెన్షన్ లో ఇవ్వలేకుంటే అలా మనం తలెత్తుకుని తిరిగే వాళ్ళం కాదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంతో ఒక్క పైసా అయ్యలే అని చెప్పి వాళ్ళే సోషల్ మీడియా ప్రచారం విషయాలు అనేక సందర్భంలో బయటకు వచ్చింది. నిధులన్నీ మన ఒక్క పైసా కేటాయించకుండా ఇలా ప్రజలు ఇబ్బంది పడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారు. కూడా గ్రామ పంచాయతీ కేటాయిస్తలేదు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనీసం ఇదే ప్రచారం చేసే గ్రామాల అభివృద్ధికి, నగరాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కాక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తప్ప ఇంతవరకు మనం కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలు, కేంద్రం ఇచ్చే నిధులను దాన్ని మరించారు. కేంద్ర యొక్క సంక్షేమ పథకాలు కనీసం ఎక్కడ మోడీ గారి ఫోటో లేకుండా, సంబంధిత కేంద్ర మంత్రుల ఫోటో లేకుండా వాళ్ళ పథకాలుగా చిత్రీకరించి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మనం ఇస్తే, కేంద్ర ప్రభుత్వం ఇస్తే, మోడీ గారి ప్రభుత్వం ఇస్తే, బీజేపీ ప్రభుత్వం ఇస్తే కేవలం ₹1 ఇచ్చినటువంటి కేసీఆర్ గారు చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతో ఇలా టాయిలెట్స్ నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇస్తే అక్కడ కూడా కేవలం కేసీఆర్ ఫోటో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో లోపభూయిష్ట రిజర్వేషన్లతో బీసీలను అనగదొక్కారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ వెనుకుండి గోపాల్రెడ్డితో హైకోర్టులో కేసు వేయించి రిజర్వేషన్లు కుదించేలా చేశారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే కుట్ర చేస్తున్నారని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం లేదన్నారు. కులగణన చేయకుండా ఇష్టం వచ్చినట్లు రిజర్వేషన్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందని చెప్పారు. ఒక చట్టం తీసుకొచ్చేటప్పుడు ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోరా అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలో మాదిరిగా కేటగిరైజేషన్ ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై కేసీఆర్ ఎన్నికల కమిషనర్కు లేఖ రాశామని పేర్కొన్నారు. గతంలో జరిగినటువంటి పంచాయత్ రాజ్ ఎన్నికలలో
లోపభూయిష్టమైనటువంటి బీసీ రిజర్వేషన్లు ప్రకటించి బీసీల నోళ్లలో మన్ను కొట్టినటువంటి ఒక చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, కంటి తుడుపు చర్య లెక్క 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు దాంట్లో 34% రిజర్వేషన్లు బీసీలకు కేటాయిస్తున్నాము అని చెప్పి పెట్టడం జరిగింది. దాన్ని ఏ గోపాల్ రెడ్డి సన్ ఆఫ్ కృష్ణారెడ్డి అని చెప్పని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడి ద్వారా హైకోర్టులో మళ్ళీ వాళ్లే కేసు వేయించినారు. 50% రిజర్వేషన్లు దాటకూడదు, 50% లోపే ఉండాలా అని చెప్పని టీఆర్ఎస్ పార్టీ వాళ్లే ప్రభుత్వమే మొదట్లోనేమో 34% బీసీలకు రిజర్వేషన్లు అని పెట్టి 50% దాటినారు చట్టంలో. ఆ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తూ మళ్ళా గోపాల్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తితో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అతనితో మళ్ళా కేసు వేయించి డివిజన్ బెంచ్ ఏదైతే ఉందో అది హైకోర్టు డివిజన్ బెంచ్ 50% కుదించాలా అని చెప్పని కేసు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ను ప్రభుత్వం మేము సుప్రీంకోర్టుకు తీసుకుపోతాం, హైకోర్టులో కొట్టేసినంత మాత్రాన మేము ఆగుతామా, మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పని సుప్రీంకోర్టు తీసుకుపోతామని చెప్పని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినారు. పొద్దుగాల ఎస్ఎల్పి వేసినారు, సాయంకాలం పూట మళ్ళా ఎస్ఎల్పిని విత్డ్రా చేసుకున్నారు. కోర్టులో కనీసం ఆ రోజు ఆర్గ్యూ చేసి ఉండి సరి అయినటువంటి ఒక కుల గణాంకాలన్నీ కనుక సమర్పించున్నట్టయితే 50% రిజర్వేషన్లు పైబడి కూడా 34% బీసీలకు ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉండే. చంద్రబాబు పిలుపుతో రైతులు స్వచ్ఛందంగా ఏపీ రాజధాని కోసం భూములు ఇచ్చారని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటించిన ఆయన రైతులు, మహిళల పోరాటానికి మద్దతు తెలిపారు. పెనుమాకలో దీక్షా శిబిరాన్ని సందర్శించిన లోకేష్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్కు బలుపు పెరిగిందన్నారు. రైతులను, మహిళలను కించపరుస్తూ మంత్రులు మాట్లాడుతున్నారని, పసిబిడ్డ లాంటి అమరావతిని చంపేశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు అనేక కంపెనీలు విశాఖకు తీసుకెళ్లామని లోకేష్ చెప్పారు. జగన్ వచ్చాక పరిశ్రమలన్నీ ఏపీ నుంచి తల్లి వెళ్ళిపోయాయని విమర్శించారు. గత 17 నెలల కాలంలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదన్నారు. సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధిని వదిలేసి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ ముందుకెళ్తున్నారని ఆరోపించారు. విశాఖలో ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదన్నారు. విశాఖలో భూ కబ్జాలు పెరిగాయని, శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. రాష్ట్రంలో ఓ సైకోతో మనం పోరాడుతున్నామన్నారు. న్యాయం, ధర్మం మన వైపే ఉన్నాయని, విజయం మనదేనని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజుతో అమరావతి ఉద్యమం 300 రోజులు హింసించే 24వ రాజు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పి మడమ తిప్పి 300 రోజులు ఈరోజు పడింది. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కరోనా ఉన్నా చెక్కు చెదరకుండా, ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి నినాదంతో గత 300 రోజులుగా పోరాడుతున్న మహిళలకి, రైతులకి, యువతి యువకులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. రాజధానికి రావాలని ఏనాడు మీరు కోరుకోలేదు. మళ్ళీ నేను చెప్తున్నా, రాజధానికి రావాలని ఏనాడు మీరు కోరుకోలేదు. కానీ ఆనాడు ఆంధ్రులందరూ అందరికీ సమదూరం ఉన్న రాజధాని ఏర్పాటు చేయాలని కోరుకున్నారు. వాళ్ళ కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పిలుపు మేరకు మీరు మీ భూముల్ని త్యాగం చేస్తాం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి కూడా జగన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? అటు ఉత్తరాంధ్ర కానివ్వండి, ఇటు రాయలసీమకి సమదూరంగా ఉన్న ప్రాంతాన్ని మీరు ఎంచుకోండి రాజధానిగా అన్నారు. కనీసం 30,000 ఎకరాలు భూమి ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోమన్నారు. 3 విషయాలు కూడా చెప్పారు. నీటి సమస్య లేని ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోమని ఆనాడు ఎవరు చెప్పారు? జగన్ రెడ్డి గారు చెప్పారు. ఒక వ్యక్తికి అధికారం వచ్చిన తర్వాత బాధ్యత పెరుగుతుంది. కానీ ముఖ్యమంత్రికి, వైకాపా నాయకులకి అధికారం వచ్చిన తర్వాత బలుపు పెరిగింది.
అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఉద్యమం చేపట్టి 300 రోజులైంది. రాజధానిగా అమరావతిని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి సమర్థించారని, సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపనకు పవిత్ర జలాలు పార్లమెంటు ఆవరణలోని మట్టి తీసుకొచ్చి అమరావతి మరో ఢిల్లీ కావాలని ఆకాంక్షించారని మాజీ మంత్రి సోమిరెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు ఆ రాజధానిని మార్చడం తగదని, 300 రోజులుగా రైతులు పిల్లా పాపలతో ఉద్యమం చేయాల్సి రావడం బాధాకరమన్నారు. సీఎం ప్రతిపక్ష నాయకుడు సమర్థించాక ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మారుస్తామంటే వ్యవస్థలపైన నమ్మకం పోయే ప్రమాదం ఉందని, ప్రజలు ఇక ఎవరిని నమ్మాలని ప్రశ్నించారు. ఒకటి, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదన. 2, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్టు, దాన్ని బలపరచడం అసెంబ్లీలో, నిండు శాసనసభలో. 3, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి ఆ నీరు మట్టి తీసుకొని వచ్చి శంకుస్థాపన చేసి ఢిల్లీ లాంటి రాజధాని కావాలని ఒక ప్రధానమంత్రి గారు దాన్ని బలపరచటం. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు, ఒక దేశంలో ప్రధానమంత్రి చెప్పిన తర్వాత కూడా 300 రోజులు ఆడ మొగ పిల్ల పీచు నిరాహార దీక్షలు తీసుకునే పరిస్థితికి రావటం అన్ఫార్చునేట్. ఇంకా వ్యవస్థల మీద నమ్మకం పోద్ది. ఒక ప్రధానమంత్రి వ్యవస్థ, ఒక ముఖ్యమంత్రి వ్యవస్థ, ఒక ప్రతిపక్ష నాయకుడు వ్యవస్థ. ఇంకెవరిని నమ్మాలో చెప్పండి, ఇంకెవరిని నమ్మమంటారో చెప్పండి. ఆడ పెట్టుబడులు పెట్టినోళ్ళు, సంస్థలు, కంపెనీలు, ఆల్మోస్ట్ 30 చిల్లర రాష్ట్రం సంబంధించిన అనేక సంస్థలు, ఆర్బీఐ లాంటి, ఎస్బీఐ లాంటి యూనివర్సిటీలు కొన్ని, అవన్నీ అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి మిమ్మల్ని నమ్మి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఏమైపోవాలా? ఒక్కసారి మంచి మనసుతో జగన్మోహన్ రెడ్డిని ఆలోచించమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి మంత్రి కన్నబాబు పర్యటించారు. ఆయన అకాల వర్షాల పంట నష్టంపై అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా నష్టపోయిన పంట వివరాలను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. పంట నష్టంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాకప్ చేశారని మంత్రి కన్నబాబు తెలిపారు. పంట నష్టం వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం తరపున రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. రెండు ముక్కలు అంతా అక్కడ ఉందండి. సైడ్ కండి. ఇప్పుడు చూసిన వాకర్ దగ్గర ముంపు కింద వరకు వచ్చి ఇదంతా మురిగిపోతుంది. ప్రతి సంవత్సరం ఈ బ్రిడ్జి ఎలాగే శాంక్షన్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం బైరావపాలెం సముద్రంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సముద్రంలో చేపల వేట కోసం వెళ్లిన మత్స్యకారుల బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో కెరటాల ఉధృతికి బోల్తా పడింది. బోటులో ఉన్న 6 మత్స్యకారులు తిరగబడిన బోటుపై నిల్చొని కేకలు వేయడంతో అటుగా వైపుగా వెళ్తున్న మత్స్యకారులు గమనించి వారిని సురక్షితంగా రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏదో పల్లె మనాలి రౌండ్ 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 తిప్పు.
ఉండిపో చెప్పలో ఉండిపో ఈ పక్కే ఇలాగా అక్కడ ఆడన్నాడు బా కేసా పక్కండు వాడకదనా ఇక శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రాజెక్టు వీధి అంగన్వాడీ కేంద్రం నందు ఎస్టీ ఎస్సీ నిరుపేద గర్భిణీ బాలింతలకు నిత్యావసర సరుకులు మరియు పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఐసీడీసీ గ్రేడ్ 1 రాజేశ్వరి మాట్లాడుతూ రాజీవ్ నగర్లో ఉన్న గురుకుల పాఠశాలలో కరోనా నేపథ్యంలో పిల్లలు లేనందున నిత్యావసర సరుకులు పాడైపోకుండా అంగన్వాడీ తరపున నిరుపేద కుటుంబాలకు అందజేయడం జరిగిందన్నారు. ప్రతి నెల అక్కడ సరుకులు అవన్నీ ఉన్నాయి. అక్కడ ఉంటే వేస్ట్ పాడవుతాయి, ఇవి ఎవరికి ఉపయోగపడవు కదా, ఊరికి నెలలో వేయాలని చెప్పేసి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు సమాచారం. విశాఖకు ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల, కాకినాడకు 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం కానున్నది. విశాఖ నర్సాపురం మధ్య ఇవాళ అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తీరం వెంబడి 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. 1-2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. 2020 వాతావరణ సూచనలు తెలియజేసిన వారు ఎస్టెల్లా, డైరెక్టర్ మెట్రాలజికల్ సెంటర్, అమరావతి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా గంటకి 3 కిలోమీటర్ వేగంతో ప్రయాణించి కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా 320 కిలోమీటర్స్ దూరంలో మరియు విశాఖపట్నంకి ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్స్ దూరంలో మరియు నర్సాపూర్కు తూర్పు ఆగ్నేయ దిశగా 360 కిలోమీటర్స్ దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది నెక్స్ట్ 12 అవర్స్ లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంటుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర కోస్తా ఆంధ్రాలో నరసాపూర్ మరియు విశాఖపట్నం మధ్య కాకినాడ దగ్గర రేపు పొద్దున అక్టోబర్ 13 తారీఖు తెల్లవారుజామును క్రాస్ అవటానికి అవకాశం ఉంటుంది. ఈ వాయుగుండం వల్ల ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షంతో పాటుగా 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. కృష్ణా మరియు కర్నూలులో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. మరియు ప్రకాశం, గుంటూరులో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. రేపు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మరియు కర్నూలులో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఈ రోజు మరియు రేపు కోస్తాంధ్ర మరియు యానాంలో గంటకి 50 నుండి 60 కిలోమీటర్, మాక్సిమం 70 కిలోమీటర్ వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు రేపు మత్స్యకారులు సముద్రంలోని
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళతో పాటు ఆంధ్ర, తెలంగాణకు భారీ వర్ష సూచన. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఖుష్బూ. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిక. రేపు ఎల్లుండి జరగబోయే శాసనసభ ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్ పోచారం. సభ లోపల శానిటైజేషన్ చేయించాలని శాసన మండలి కార్యదర్శికి ఆదేశాలు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం. 14న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం. ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు అబద్దాలని నిజామాబాద్ ఎన్నికల్లో తేలిందన్న మంత్రి హరీష్ రావు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే పునరావృతమవుతుందని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. నమస్కారం.